వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, లాభంలో కేతువు, అర్ధాష్టమ శని, పంచమ రాహువు, షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజగ్రహము, భాగ్య ఈ యొక్క సప్తమ స్థానంలో రవి, బుధ, శుక్రులు ఉండేటటువంటి వాళ్ళంతా కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళిపోవడం, మధ్యలో తర్వాత గురుడు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి జన్మ రాశిని గురు వీక్షణం వలన మంచి వాళ్ళ సలహాలు మీరు ఈ నెలలో మీరు అడగకుండానే మీకు ఇస్తారు వాళ్ళు వచ్చి. కాబట్టి కొంచెం మీ ప్రయత్నం కనుక చేసినట్లయితే అద్భుతాలు ఈ వృశ్చిక రాశి వారు చేస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారిని నమ్ముకొని మనమందరం కనుక ఎవరైనా యాత్రలకు కనుక వెళితే మనల్ని మధ్యలో వదిలేసి వాళ్ళు వేరే చోటకి వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు. అంటే ఎస్కేపిజం మెంటాలిటీ అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి సహజంగా ఉంటుంది, ఈ నెల అధికంగా ఉంటుంది. అందువలన ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. పని వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, కానీ సమర్థవంతంగా వీళ్ళు చక్కగా చేసి పెట్టేస్తారు, ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా చాలా చురుకుతనంతో. అయితే చెడ్డవాళ్ళ సహవాసం మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా మీరు చేస్తారు, అందులో డౌట్ లేదు. కాబట్టి దానివల్ల నష్టపోయిన తర్వాత కానీ అప్పుడు దాకా మీకు మీ తల్లిదండ్రులు చెప్పినా కానీ, మీ పెద్దవాళ్ళు చెప్పినా కానీ, మీ శ్రేయోభిలాషులు చెప్పినా కానీ, ఎవ్వరు చెప్పినా కూడా మీరు వినరు. చేస్తే తప్పేంటి అనేటటువంటి ధోరణితో మీరు వెళ్తారు, తర్వాత ములుగుతారు. ఈ నెలలోనే మునిగిపోతారు మీరు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కోరుకున్న చోట్లకి వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యలో ముందంజ వేస్తారు, చక్కగా వాహనాలు లేనటువంటి వాహనాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, అప్పులు చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా అప్పులు తీర్చేస్తారు. మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి వచ్చి ఇచ్చేస్తారు. అసలు బ్రహ్మాండంగా ఉందే వృశ్చిక రాశి అనేటటువంటిది ఉంటుందన్నమాట. అయితే గంటల కొద్దీ పడుకుంటారు. మరి అక్కడ కాలేజీలు పోతున్నా ఏం పోతున్నా కూడా అంటే ఈ నెలలో మీకు బాగా నిద్ర మందం వస్తుందన్నమాట. అందువల్ల బద్ధకం పెరుగుతుంది ఈ నెలలో. కాబట్టి ఈ ఒక్క దోషాన్ని కనుక మీరు తొలగించుకున్నట్లయితే మీ చురుకుతనానికి మీకు చక్కగా బ్రహ్మాండమైనటువంటి కలిసి వస్తుంది. ముఖ్యంగా మహిళలు మీరు ఎంతో కష్టపడతారు. మరి ఉద్యోగం ఒక చోట, తర్వాత మీకు చక్కగా ట్రాన్స్ఫర్, మీ ఇల్లు ఒక చోట ఉండి ట్రాన్స్ఫర్ కోసం పోరాడుతున్నటువంటి మీకు ట్రాన్స్ఫర్ అనేటటువంటిది వస్తుంది. మీ పిల్లల వల్ల మీకు చాలా సుఖ సంతోషాలు కలుగుతాయి. పిల్లల్ని బాగా గారాబం పెట్టి మీరు చెడగొడతారు. దయచేసి ఈ వృశ్చిక రాశి వారు పిల్లల్ని గారాబం పెట్టకండి. ఇలా పెట్టడం వల్ల మీరు బాగానే ఉంటారు, కానీ మీ పిల్లలు దెబ్బతింటారు ఈ నెలలో. అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంటాయి, కానీ మీకు అనవసరమైనటువంటి విషయాల్లోకి వేలు పెట్టడం, అపనిందలు కలగడం ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని గ్రహ ప్రభావంగా కలుగుతుంది. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకు మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేసుకోండి. నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరగండి. కిలోంపావు నల్ల నువ్వుల్ని మీరు బ్రాహ్మణికే కాదు ఎవరికన్నా ఇవ్వచ్చు. అది మనకి నల్ల చిమ్మిల్ని తయారు చేసి నువ్వుల ఉండల్ని మీరు అక్కడ పంచండి. అలాగే చిన్నగా ఈ యొక్క నువ్వుల నూనె ఓం శనేశ్వరాయ అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా మీరు ఆ శనీశ్వరుడి పైన వేసుకోండి, ప్రసన్నుడవుతాడు శనీశ్వరుడు. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఒక బకెట్ నీళ్లు పోయండి. పూజ చేయడం అంటే చెట్లకు పూజ చేయడం అంటే పసుపు కుంకాలు వేసేయడం కాదు, నీళ్లు పోయండి. చక్కగా ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ యొక్క జమ్మి చెట్టుకి దండం పెట్టుకొని రండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.